ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ ప్రకారంగా నేను కట్ చేశాను. చూడండి, నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే ఇది. దానికి దీనికి ఎంత తేడా ఉందో కదా. స్టిచ్చింగ్లో అయితే హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. చూడండి, ముందుగా ఫ్రంట్ పార్ట్ అయితే నేను తీసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. అలాగే రైట్ రాంగ్ అనేది మార్క్ వేసేసుకోండి. హుక్స్ పట్టి కాజా పట్టి అనేది కూడా మార్క్ వేసేసుకోండి. ముందే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇదైతే రైట్ సైడ్ కదా, టక్స్ వచ్చేసి రాంగ్ సైడ్ రావాలి. ఇలా రాంగ్ సైడ్ అయితే తిప్పేసేయండి. ఏది హుక్స్ పట్టి ఏది కాజా పట్టి అనేది మీరు ముందే చూసుకొని మార్క్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఇదైతే డబల్ పట్టి కదా, మెయిన్ టక్ ఇక్కడ ఉంది కదా, ఇలా చూసేసుకోండి. ఇలా పెట్టేసి చూడండి, ఇలా టక్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్క్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఈ టక్స్ వెడల్పు కూడా మనకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది. వెడల్పు కూడా తీసేసుకోండి. తర్వాత ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే మార్క్ అయితే ఇలా వేసేసుకోండి. లేదు ఇలా మార్కింగ్స్ అన్ని మాకు అవసరం లేదనుకుంటే షోల్డర్స్కి ఈ ఎదురుగా కూడా మనం వేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇప్పుడైతే మనం రాంగ్ సైడ్ వైపు వేసుకోవాలి. టక్స్ ఇలా మార్కింగ్స్ అన్నవి ఇలా పెట్టేసుకోండి. ఈ మిడిల్లో రావాలి. ఇలా 2 మార్కింగ్స్ని కలిపేసేయండి. ముందుగా స్టార్టింగ్లో రఫ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇలా షోల్డర్స్ని సర్చ్ చేసుకోండి. ఈక్వల్గా ఉండి ఇలా సర్చ్ చేసుకోండి. మనం మామూలుగా 3 ఫింగర్స్ అయితే మామూలు చిన్న సైజ్ బ్లౌజ్కి 3 ఫింగర్స్ పెట్టేస్తాం కదా. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఫింగర్స్ అయితే పెడుతున్నాను నేను. కొంచెం ఒక ఫింగర్ అంతా ఇలా స్ట్రైట్గా ఇచ్చేసి ఇలా క్రాస్గా తిప్పేసేయండి. తర్వాత మనం డబుల్ స్టిచ్ వేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం మెడ పీస్ కోసం కొంచెం ఖర్చు అయితే వదిలేసి ఉంటాం కదా. ఈ ఖర్చుని వదిలేసి మిగిలిన క్లాత్ని ఇలా అర్థం కింద పెట్టేసుకోండి. ఇలా అర్థం కింద పెట్టేసి సింగిల్ పాదం అంతా, అంటే సింగిల్ పాదం అంటే ఇది సింగిల్ పాదం అంతా ఖర్చు తీసుకోవాలి. ముందుగా రఫ్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ క్లాత్ ఈక్వల్గా ఉందో లేదో చూసేసుకోండి. తర్వాత 4 ఫింగర్స్కి మార్క్ వేసేసుకోండి. ఇలా సింగిల్ పాదం అంతా ఖర్చుతో క్రాస్గా తీసేయాలి. క్రాస్గా తీసేయాలి. తర్వాత చూడండి, ఈ 2 టక్స్ని కలిపేసి ఇలా పట్టేసుకోండి. ఈ 2 టక్స్ని కలిపేసి ఇలా పట్టేసుకుంటే మనకు ఆటోమేటిక్గా క్లాత్ అనేది ఇలా వస్తుంది. ఈ క్లాత్ని ఇలా పట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఇది చంక భాగం సైడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ క్లాత్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఈక్వల్గా ఇలా పెట్టేసుకొని సింగిల్ పాదం అంతా ఖర్చు తీసేసుకోవాలి. ముందుగా రఫ్ అయితే ఇచ్చేసేయండి. ఫింగర్స్ ఎక్కడికైతే వస్తుందో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇట్లా ఫింగర్స్ చూపిస్తే ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ వేసేసేయండి. ఇలా క్రాస్గా అయితే టక్స్ వేయాల్సి ఉంటుంది. లేదంటే అది బ్లౌజ్ ప్రకారంగా కూడా వేసుకోవచ్చు. ఇలా తర్వాత నేను మరో పార్ట్ కూడా ఇలానే రెడీ చేసేసుకున్నాను అండి. అప్పటికప్పుడు ఈ హైట్ అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి. ఇలా వచ్చిందనమాట. తర్వాత మనం క్రాస్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం మనం కటింగ్లో ఈ క్లాత్ తీసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి షేప్ అయితే ఇచ్చేస్తాం. ఇక్కడైతే స్ట్రైట్గా ఉంది క్లాత్. ఒకవేళ మీకు క్రాస్గా ఉంటే స్ట్రైట్గా తీసేసుకోండి. తర్వాత షేప్ అనేది ఇవ్వాలి అంటే ఈ ఆది బ్లౌజ్ అనేది తీసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇలా ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా మార్క్ అయితే వేసేసేయండి. డబల్ పట్టి సైడ్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఉండాలి క్లాత్. నాకు కొంచెం క్రాస్గా ఉంది. ఇలా డబల్ పట్టి సైడ్ ఇలా తీసేసుకొని ఇక్కడ ఎండింగ్ స్టిచ్, స్టార్టింగ్ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎండింగ్ కాదు, స్టార్టింగ్ స్టిచ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా మార్క్ అయితే వేసేసేయండి. తర్వాత ఈ క్రాస్ బెల్ట్ హైట్ కూడా చూసుకోవాలి మనం. హైట్ అలాగే ఖర్చు కింద క్లాత్ అతికించాలి కదా, ఆ ఖర్చు కోసం. తర్వాత ఫ్రంట్ పార్ట్కు షేప్ తీసిన తర్వాత అతికించాలి కదా, ఆ ఖర్చు కోసం ఇలా తీసేసుకోండి. తర్వాత మళ్ళీ ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఈ మిడిల్ హైట్ కూడా చూసుకోవాలి మనం. ఇలా 3 మార్కింగ్స్ని పెట్టేసాం కదా. ఇప్పుడైతే ఇక్కడ మామూలుగా అయితే మనం 4 ఫింగర్స్ తీసుకుంటాం కదా. నేను అలా ఈసారి అలా తీసుకోవడం లేదు. ఎలా తీసుకుంటున్నాను అంటే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు తీసేసుకోండి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు తీసేసుకొని ఇక్కడ సైడ్కి ఇలా ఇవి ఉంటాయి కదా జాయింట్స్ వేసే సైడు, ఈ సైడ్ తీసిన కాకుండా ఇదైతే ఎమ్మింగ్ కోసం అది ఇలా క్లాత్ని ఈక్వల్గా పెట్టేసి ఇక్కడ ఈ లాస్ట్న ఇలా టేప్ అయితే ఇలా పెట్టేసేయండి. ఇక్కడికి 2.5 వచ్చింది కదా. ఖర్చుల కోసం మనం 3 తీసుకోవాలి. 3 తీసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూసుకోండి. ఇలా ఒక 1/2 ఇంచు
పైకి వదిలేసి ఖర్చు కోసం హాఫ్ ఇంచు పైకి వదిలేసి చూసుకుంటే మనకు 3 వస్తుంది. ఆరో మార్క్ కరెక్ట్గా 3 ఇక్కడికి వచ్చింది కదా, చూడండి 3 ఇక్కడికి వచ్చింది కదా, హాఫ్ ఇంచు పైకి వదిలేసి చూసుకుంటే మనం మొత్తానికి వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలన్నట్టు. అర్థమైంది కదా, ఎలాంటి కన్ఫ్యూజన్ కాకండి. ఇదైతే ఫ్రంట్ పార్ట్, ఇదైతే బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి ఎమ్మింగ్ కోసం ఇలా క్లోజ్ చేసి ఎమ్మింగ్ చేయాలి కదా. ఇక్కడ సైడ్కి క్రాస్ బెల్ట్ కోసం నేను 4 ఫింగర్స్ తీసుకోకుండా టేప్ ప్రకారంగా తీసుకుంటున్నాను. టేప్ ప్రకారంగా తీసుకుంటే 2.5 వస్తుంది. చూడండి 2.5 వస్తుంది కదా. ఖర్చు కోసం నేను 3 తీసుకుంటున్నా. ఖర్చు కోసం 3 హాఫ్ ఇంచు పెంచుకుంటున్నాను అనమాట. చూడండి ఇక్కడ 3 ఇంచ్ కోసం ఇలా ఖర్చులతో సహా ఇలా మార్క్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఇలా స్ట్రైట్గా పోవాలి. చూడండి ఇలా అంతే. ఇప్పుడు దీనికి వేస్ట్ క్లాత్ అనేది అవసరం పడుతుంది కదా. నా దగ్గర అయితే ఈ బ్లాక్ క్లాత్ అయితే ఉంది ప్రస్తుతానికి, బ్లౌజ్ కలర్ అయితే లేదు. అందుకని నేను ఈ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. ఇలా ఈ క్లాత్ని, వేస్ట్ క్లాత్ని ఏం కట్ చేయకండి, ఏం కట్ చేయకుండా ఇలా దేని దానికి పెట్టేసేయండి. ఇలా ఇది వచ్చేసి ఆపోజిట్లో ఉండాలి. ఇది అనమాట. ఇలా వేస్ట్ క్లాత్ని ఇలా పెట్టేసేయండి. వేస్ట్ క్లాత్ని స్టిచ్ చేసి మనం ఈ క్లాత్ని ఇలా వెనక్కి తిప్పేసి ఇలా స్టిచ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ క్లాత్ అనేది వస్తుంది కదా. అందుకని ఇలా వేసేసుకొని వేస్ట్ క్లాత్ని దాని మీద వేస్ట్ క్లాత్ అయితే వేసేయండి ఇలా. తర్వాత ఇది కూడా అంతే, ముందుగా మెయిన్ క్లాత్ అయితే వేసేసి తర్వాత వేస్ట్ క్లాత్ వేసేస్తే ఆటోమేటిక్గా లోపలికి మనం ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను చూడండి, కన్ఫ్యూజన్ కాకుండా. చూడండి ఇది మనకు ఉక్స్ పట్టి కాజపట్టి సైడ్ కదా, ఇలా గుర్తుకైతే పెట్టేసేయండి, లేదంటే కట్స్ ఇచ్చేసేయండి, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఈ క్లాత్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా పెట్టేసుకోండి. ఇలా నేను ఈ క్లాత్ ఇక్కడ సరిపోవాలని ఇలా లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకున్నాను. ఒకవేళ ఇక్కడ ఎగస్ట్రా ఉన్నా పర్లేదు, ఎగస్ట్రా ఉన్నా నేను ఇలా ఫోల్డ్ చేస్తాను. చూడండి ఇప్పుడు తీసేస్తాను. ఎగస్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయండి. ఇక్కడ సైడ్ ఎగస్ట్రా కట్ చేసేసాం కదా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసి ఈ క్లాత్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లాత్ ఉన్నా మనకి ప్రాఫిటే కదా, ఎందుకంటే ఇలా లోపలికి పోవడం వల్ల ఇంకా స్టిఫ్గా ఉంటుంది క్లాత్. అందుకని మనం కింది క్లాత్ కట్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఇలా అయినా ఫోల్డ్ చేయొచ్చు, లేదంటే ఇలా టాప్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా టాప్ స్టిచ్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఈ క్లాత్ అనేది మనకు ఇటు సైడ్కి ఫోల్డ్ అవుతుంది అనమాట. చూడండి ఇలా ఇలా చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్ లోపల మనం ఏ క్లాత్ వేసామో అది కనిపించకుండా ఉండడానికి మనకు టాప్ స్టిచ్ యూజ్ అవుతుంది అనమాట. ఇక తర్వాత ఎగస్ట్రా మిగిలిన క్లాత్ మొత్తం కట్ చేసేసేయండి. ఇలా మంచిగా షేప్ ఇచ్చేసి కట్ చేస్తూ పోవాలి. ఇలా తర్వాత ఎలా జాయిన్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇలా మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత ఏ దానికి అది క్రాస్ బెల్ట్ తీసేసుకొని ఇక్కడ ఎడ్జెస్ ఈక్వల్గా ఉండేలా ఇలా చూసుకోండి. తర్వాత ఇలా ఈక్వల్గా పెట్టేసి మనం ఇందాక ఖర్చు వదిలేసాం కదా, ఆ ఖర్చు ఎంతైతే వదిలేసామో అంత యూస్ చేయండి. ఇలా ఈ ఎడ్జెస్ అన్నవి ఈక్వల్గా రావాలి. చూడండి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ ఇలా ఈక్వల్గా ఇక్కడ ఒకటి కిందికి ఒకటి ఇలా పైకి పెట్టకుండా ఈక్వల్గా ఇలా పెట్టేసేయండి. సర్దుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఇలా కరువు తిరిగింది, ఇది ఇక్కడ ఇలా కరువు వచ్చింది కదా, అందుకని కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో. స్టిచ్ చేయంగా అది అలవాటు అయిపోతుంది మనకు. చూడండి ఇలా ఎడ్జెస్ అన్నవి ఈక్వల్గా పెట్టేసి స్లోగానే స్టిచ్ చేయండి. ఇలా పెట్టేసాము. ఇక్కడ ఈ టక్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఒక ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేయండి, ఎందుకంటే ఈ టక్స్ని మనం ఫ్రీగా వదిలేయాలి. ఇలా లేదంటే ఇందులోనే పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకున్నామంటే ఇది అనేది ఇలా పట్టేసుకుంటుంది. చూడండి ఇలా లాగినట్టు ఉంటుందన్నమాట. అందుకని ఈ టక్స్ని ఫ్రీగా వదిలేయాలి అంటే ఇలా ఒక ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసేయండి. దీని మీద నుంచి ఇప్పుడు స్టిచ్ అయితే రావాలి మనకు. ఇలా నీట్గా స్టిచ్ చేసేసేయండి. కటింగ్ చూడలేని వాళ్ళు పార్ట్ 1 పార్ట్ 2 అని నేను కటింగ్ వీడియో కూడా పెట్టాను, చూడలేని వాళ్ళు చూడండి. ఇలా
తర్వాత ఇప్పుడు ఇలా ఇలా ఇది రైట్ సైడ్ కదా ఒరిజినల్ సైడ్. ఇలా ఫోల్డ్ చేస్తూ రోల్ చేస్తూ పోవాలన్నమాట. ఇలా ఇలా మడుపుకుంటూ వెళ్ళేసి ఇక్కడ ఒక 4 ఫింగర్స్ అంతా గ్యాప్ అయితే ఉంచేయండి. ఉంచేసి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీని మీదకి ఇలా జంప్ అయితే చేసేసేయండి. తర్వాత జంప్ అయితే చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్ ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, ఈ క్లాత్ అన్నది ఇలా కలిపేసేయండి. కలిపేసి దీని మీద నుంచి మళ్ళీ ఒక కుట్టు అయితే రావాల్సి ఉంటుంది. ఇలా మనం ముందుగానే స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్ మీదనే వేసేయండి. ఇలా లోపలి క్లాత్ మీద ఏమాత్రం స్టిచ్ పడకుండా నీట్గా జాగ్రత్తగా అయితే వేసేసేయండి. కావాలంటే డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇటు సైడ్ నుంచి అయితే ఓపెన్ చేసేయండి. ఇలా నీట్గా వచ్చింది కదా ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అన్నది. చూడండి, నేను మరో పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకున్నాను. ఇదైతే మరో పార్ట్. ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాం కదా, ముందుగా మనం చూడాల్సింది ఇవి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇలా తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. ఆది బ్లౌజ్లో ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. కరెక్ట్గానే వచ్చింది కదా. ఇంత ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందంటే నేను కటింగ్లో ఈ పార్ట్ ఎక్స్ట్రా రావాలని 1 ఇంచు ఎక్కువ పెంచమని చెప్పాను కదా, అందుకని ఇది ఎక్స్ట్రా వస్తుందన్నమాట. లేదంటే మనకు నేను ఎంతైతే పెట్టాను 1 ఇంచ్ కదా, 1 ఇంచు కరెక్ట్గా ఇక్కడికి. తర్వాత ఇది వచ్చేసి మెడ పీస్ ఖర్చు కోసం. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. చూడండి, ఎగ్జాక్ట్గా ఇక్కడికైతే వచ్చింది కదా, నేను కటింగ్లో 1 ఇంచ్ పెంచమన్నారని పెంచాను. ఇదైతే మెడ పీస్ ఖర్చు కోసం కరెక్ట్గానే వచ్చేసింది కదా. ఒకవేళ మనకు ఎక్కువగా వస్తే, క్లాత్ ఎక్కువగా వస్తే ఇక్కడ టక్స్ అనేది కొంచెం ఖర్చుతో పట్టేసేయండి, మనకు ఈక్వల్గా వచ్చేస్తుంది. లేదు ఇక్కడే క్లాత్ ఈ పొడవు తక్కువగా వస్తుంది అంటే మనం ఈ టక్స్ అనేది విప్పేసి కొంచెం లోపలికి వేయాల్సి ఉంటుందన్నమాట. అంతే. ఇప్పుడైతే డబల్ పట్టి ఖాజా పట్టి అయితే స్టిచ్ చేసుకున్నాం. హుక్స్ పట్టి ఖాజా పట్టి అయితే నేను పార్ట్ 1 పార్ట్ 2 అని స్టిచ్చింగ్ కూడా కటింగ్ కూడా వీడియోస్ పెట్టాను. పార్ట్ 1లో బ్యాక్ పార్ట్ ఓన్లీ బ్యాక్ పార్ట్ కటింగ్, పార్ట్ 2లో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్. చూడలేని వాళ్ళు చూడండి ఒకసారి. మనకి ఎంతైతే పొడవు అవసరమో అంత కట్ చేసేసుకోండి, ఎగస్ట్రా కూడా ఉంచేసుకోండి. తర్వాత ఈ డబల్ పట్టీ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంది కదా, కొంచెం ఖర్చుతో పాటు మార్పు వేసేసుకోండి. క్లాత్ అన్నది ఇలా ఈక్వల్గా వచ్చేలా కట్ చేసుకోండి. డబల్ పట్టి సింగిల్ పట్టి ఇప్పుడు ఈ క్లాత్తోనే నేను స్టిచ్ చేస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఖాజా పట్టి. ఖాజా పట్టి అంటే ఇది డబల్ గుండె తీసుకోవాలి. ఖాజా పట్టీకి వచ్చేసి మనం రాంగ్ సైడ్ వైపు పెట్టుకోవాలి క్లాత్ అన్నది. రాంగ్ సైడ్ వైపు ఇలా పెట్టేసి స్టిచ్ చేసేయండి. కొంచెం ఎగస్ట్రా ఉంది కదా, ఈ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ క్లాత్ అన్నది ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసి మరో ఫోల్డ్ కూడా ఇలా చేయాలి. ఇలా చేసేసి మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసేయండి. ఇక్కడికి వచ్చేసరికి చివరన ఇలా ఫోల్డ్ చేసేసి ఎగస్ట్రా క్లాత్ లోపలికి నీట్గా కనిపించకుండా పెట్టేసేయండి. చివరన మంచిగా రఫ్ అయితే ఇచ్చేసేయండి. ఇలా తర్వాత సింగిల్ పట్టి తీసేసుకోండి. హుక్స్ పట్టీకి వచ్చేసి మనం ఒరిజినల్ సైడ్ పెట్టేయాలి. ఇదైతే రాంగ్ సైడ్. ఇలా ఒరిజినల్ సైడ్ వైపు పెట్టేసేయండి. సాగదీయకుండా లూజ్గా వదిలేయండి ఫ్రంట్ పార్ట్ను. తర్వాత టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. తర్వాత ఇలా
ఒక ఫోల్డ్ చేసేయండి. ఇక్కడ మనం టాప్ స్టిచ్ చేసాం కదా చూడండి, ఇక్కడ టాప్ స్టిచ్ చేసాం కదా, ఈ టాప్ స్టిచ్ కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డ్ చేసేసి ఈ స్టిచ్ అన్నది ఈ అనిగే కుట్టి వేసాం కదా, ఇది అన్నది పైకి రావాలన్నమాట. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ మీద లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. తర్వాత మనం డబల్ పట్టీ అయితే తీసేసుకొని ఇలా చూసుకోవాల్సి ఉంటుంది, ఈక్వల్గా ఉన్నాయో లేదో అని. ఈక్వల్గా ఉంటే ఓకే, లేదంటే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఇలా రావాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఇంతేక స్టిచ్చింగ్ వచ్చేసి, తర్వాత నేను బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, మెడ పీసు, సైడ్ జాయింట్స్ మిగిలినాయి కదా, మరో వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఏ మాత్రం బోర్ అనిపించకూడదు అని పార్ట్ 1 పార్ట్ 2 ఈ మాదిరి అయితే తీస్తున్నాను. అంతే అండి, వీడియో ఇంతటితో ఆపిస్తున్నాను. బాయ్ బాయ్.